హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ క్రేజీ గురు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టూర్ వేసినాం. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను చెప్పాను. వీడియో మొత్తం మీరే చూసి కామెంట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నామో. లొకేషన్స్ మాత్రం మామూలుగా రాలే మామ. చూడండి మంచిగా. ఈరోజు జర్నీ అయితే మస్తు అనిపించింది మామ. నాకైతే టూర్ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయాలి మేము అందరం కలిసి. మస్తు ఫన్నీ అనిపించింది. ఒక్కొక్క లొకేషన్ చూస్తుంటే మాత్రం మస్తు మైండ్ ఫ్రెష్ అవుతుంది అసలు లోపల. ఊకే డ్యూటీస్ అని అవన్నీ ఇవన్నీ ఎన్ని రోజులు మామ. అప్పుడప్పుడు ఇట్లా బయటికి కూడా ఒక వెకేషన్కి అట్లా పోయేస్తే మస్తు ఉంటుంది. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. 2 hours జర్నీ చేసినాక ఫైనల్లీ రీచ్ అయినాం రామప్ప టెంపుల్కి. అందరం కలిసి చూసినాం. మామూలుగా లేదు అసలు. గుడి మొత్తం రాతితోనే ఉందంట. రాళ్ళతోనే కట్టిర్రంట, చెక్కిర్రంట. ఈ గుడి శిల్పి పేరు రామప్ప అంట. దాదాపు 40 సంవత్సరాల వరకు ఈ గుడిని నిర్మించడానికి సమయం పట్టిందంట. దాదాపు 1212 నుంచి 1234 వరకు గుడి కట్టనీకే సమయం పట్టిందంట. ఈ గుడి లోపల భాగం మొత్తం ఎర్రరాతి ఇసుకతో నిర్మించారంట. 17వ శతాబ్దంలో ఒక భూకంపాన్ని కూడా ఎదుర్కొన్నదంట ఈ గుడి. జనాభా అయితే మామూలుగా రాలే మామ. చాలామంది వచ్చారు. చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు. ఎండకు చాలా మెరిసిపోతుంది గుడి మొత్తం. వ్యూ మాత్రం మామూలుగా రాలే అసలు. బాగా అనిపించింది నాకైతే. గుడి లోపల ఉన్న నిర్మాణం మొత్తం నల్లరాతితో నిర్మించారంట. గుడి లోపల ఉన్న స్తంభాల మీద చాలా రకముల శిల్పాలు ఉన్నవి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క భంగిమలో ఉన్నది. గుడి లోపల ఉన్న రాళ్ళు నీళ్ళల్లో కూడా తేలుతాయంట. అంటే లైట్ వెయిట్ బ్రిక్స్ లాంటివి. 800 years క్రితం ఇలాంటివి కనిపెట్టారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. నాకు అసలు ఇది ఎట్లా సాధ్యమైందో అర్థమవుతలేదు. దీనిని 13th centuryలో గణపతి దేవుడు అనే కాకతీయ రాజు కట్టించాడు. లిటరల్లీ నాకైతే ఘోరంగా భయం భయ. కోత అయితే మీది కొరికొచ్చేసింది. ఇక కొట్టేసిన దాన్ని. పండగ చేసుకో. మూగజీవాలుగా భయ. అందుకే బాధ వేసింది. తినే ఐస్ క్రీమ్ తీసుకుపోయాడు, పెట్టేసిన. అందుకున్నది. ఇది రామప్ప చెరువు అంట. వ్యూ మాత్రం అదిరిపోయింది మామ. మస్తున్నది అసలు. ఎంతసేపు అయినా ఉండబుద్ధి అవుతుంది. మామూలుగా లేవు. సన్లైట్కి వాటర్ మాత్రం ఘోరంగా రిఫ్లెక్ట్ అవుతాయి. వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. బోటింగ్ కూడా చేసినా మస్తు అనిపించింది. కోతులు అయితే ఘోరంగా ఉన్నాయి మామ. ఏమున్నా పట్టుకపోతానే గుంజుకుంటానే మనుషుల కాడి నుంచి. ఇక ఆ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఈ టైం అయింది మామ. వ్యూ మాత్రం మామూలుగా రాలేదు.